ప్రైజ్ లార్డ్ అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరేంటి? ఎంకేఎస్ రాజు, హైదరాబాద్ ఎల్బీ నగర్. ఓకే అండి. ఆఫీసర్ ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలండి. ఓకే చెప్పండి బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓఫీర్ గారు, నేను గుంటూరులో ఉండేటువంటి వాడిని. ప్రార్థనా యోధుల సహవాసము, మీరు గుంటూరుకి రెగ్యులర్ గా వచ్చేవారు 20 years బ్యాక్. ఓకే. నేను చాలా ఫేవర్ గా ఉండేవాడిని, 100 క్యాసెట్లు కొనుక్కొని వినన్నటువంటి వాడిని. చాలా సంతోషం బ్రదర్. మీరు వర్తమానంలో ఎక్కడంటే సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథమెటిక్స్ కూడా చెప్పేవారు వర్తమానంలో. అంత ఇదే అయ్యాను. తర్వాత నాకు మెయిన్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే 87వ కీర్తన సారాంశం కావాలి సార్ నాకు. 87వ కీర్తనలో 88 అండి? 88 87 అండి. 87. ఓకే ఓకే. ఆ దేవుని పట్టడము, దేవుడి దినాల రక్షణ లేకుండా దేవునికి విరోధంగా నిలిచినటువంటి వారు కలిసి మేము కూడా మరి వెళ్తాము అని చెప్పటము, అది ఎక్కడ కట్టబడింది, ఎప్పుడు కట్టబడింది, ఎప్పుడు జరుగుతుంది అని. ఇది చాలా మీరు నా పుస్తకాలు చదవనందు చేత మీకు వచ్చినటువంటి సందేహం బ్రదర్ రాజు గారు. మీరు ఇప్పుడు హయత్ నగర్ లోనే ఉన్నారు కదా? ఇక్కడే ఉన్నాను, ఉప్పల్లో. ఎంతకాలంగా ఉన్నారు? నేను ఈ మధ్య వచ్చాను. నాకు 3 కొడుకులు ఇక్కడ ఉన్నారు, ఒకడు మెడ్రాస్ లో ఉంటాడు. సరే. అయితే నా పుస్తకం మహిమ ప్రపంచం, యుగాంతం, ఈ 2 కలిపి చదివితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. నేను చెప్తాను, వినండి. నేను చెప్తాను, టోకీగా చెప్తాను. చెప్పండి. ఆదాము మానవ జాతికి మూల పురుషుడు కదా. అవునండి. యేసు ప్రభువుకు కడపటి ఆదాము అను 2వ మనుష్యుడు అని పౌలు రాశాడు కదా. అవునండి. ఆదాము ఒక మానవ జాతికి మూల పురుషుడైతే ఆదాము భార్య హవ్వ. జీవము గల ప్రతివానికి ఆమె తల్లి, అందుకని హవ్వ అని పేరు పెట్టాడు. ఇప్పుడు కడపటి ఆదాముకు కూడా ఒక భార్య ఉండాలి, ఆమె వధువు సంఘము. కడపటి ఆదాము భార్యను కడపటి హవ్వ అని పిలవచ్చు, ఆమె క్రైస్తవ సంఘం. ఆదాము భార్య వాళ్ళు సహజీవనం చేసినాక ఒక జాతి పుట్టింది. అలాగే క్రీస్తు ప్రభువు సంఘానికి పెళ్లి జరుగుతుంది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ తర్వాత కొత్త జనాంగాలు పుడతాయి. కొత్త జనాంగాలు పుడతాయి. ఆ కొత్త జనాంగాలే మనకు ప్రకటన 22వ అధ్యాయంలో కనపడతాయి. తర్వాత 45వ కీర్తనలో కూడా ఈ కాన్సెప్ట్. మీ దగ్గర బైబిల్ ఉందా? 45వ కీర్తన తీసి చూడండి. కొంచెం ఆగండి. 16వ వచనం. చాలు. ఇప్పుడు పితరులు ఉండరట. ఈమెకి ఎవరేమి అని అంటే, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలబడుచున్నది అంటే ఈమె ఎవరు? వధువు సంఘము. రాజు ఏమో యేసు ప్రభు వారు. వీళ్ళిద్దరి యొక్క వివాహమైన తర్వాతట వీళ్ళకు పితరులు ఉండరు. పితరులకు బదులుగా కుమారులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము వంశావళి గ్రంథం ఇదే అన్నాడు. ఆదాము వంశావళి అని అంటే ఆదాము యొక్క తాత ముత్తాతలు కాదుగా. ఆదాముకు పుట్టిన తరాలు వాళ్ళు. అలాగే ఈ దివ్యమైన సంగతి, రాజు అనే ఆయన ఈ వధువు సంఘాన్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి పితరులు ఉండరు, కుమారులు ఉంటారు పితరులకు బదులుగా. ఆదాము హవ్వలకు పితరులు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అలాగే కడపటి ఆదాము కడపటి హవ్వకు కూడా పితరులు ఉండరు, వాళ్ళ కుమారులు ఉంటారు. వాళ్ళు అనేక జనాంగాలు వీళ్ళిద్దరి సహజీవనం చేత పుడతారు. ప్రకటన 22వ అధ్యాయములో 2వ వచనం. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై ఉపయోగించబడును. తర్వాత 21, 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఇప్పుడు దాని మహిమలో, దాని వెలుగు అంటే సంఘము అనే నూతన యెరూషలేము పట్టణం యొక్క వెలుగులో భూజనాంగములు సంచరిస్తారట.
అంటే మొత్తం ఆదాము కుటుంబం నుంచి రక్షింపబడ మనం అందరము కలిసిందే యెరూషలేము సంఘం. బాగుంది. యెరూషలేము యొక్క వెలుగులో భూమి మీద వేరే జనాలు సంచరిస్తున్నారు. అంటే అప్పుడు కొత్త భూమి కదా, పాత భూమి గతించింది. అవునండి. కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చింది. కొత్త భూమిలో ఉండే జనాలు ఈ భూమి నుంచి రక్షింపబడ్డ ఆ సంఘము యొక్క కాంతిలో సంచరిస్తారు. అంటే వీళ్ళు ఎవరంటే కడపటి ఆదాము, కడపటి హవ్వ కలిసి సృష్టించిన కొత్త జనాంగాలు వీళ్ళు. అవునండి. అవునండి. దాన్ని 87వ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇప్పుడు చూడండి అక్కడ 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరచననియు సియోను గూర్చి చెప్పుకొందురు. ప్రతి జనము ఇప్పుడు ఉన్న యెరూషలేము నుంచి అయితే పుట్టలేదు కదా. అవునండి. యెరూషలేము అనేది లేకముందే భూజనాంగములు ఉన్నాయి. ఆ నోవహు సంతానము, అక్కడ బాబెలు గోపురం దగ్గర చీలిపోయిన వాళ్ళలో కొంతమంది యెరూషలేము కట్టుకున్నారు తప్ప మొత్తం ఇప్పుడు ఐగుప్తు, బబులోను అన్ని వచ్చి యెరూషలేములో పుట్టలేదు కదా. కానీ ఈ నూతన యెరూషలేమును గూర్చి ఈ మాట వాస్తవం అవుతుందన్నమాట. ఇకపోతే ఈ రహబు, ఐగుప్తు, బబులోను అనేవి ఫిలిష్తియా, తూరు, కూష్ అనేవి ఉపమాన రీతిగా ఆ పుట్టబోతున్న కొత్త జనాంగాలకు పెట్టినటువంటి పేర్లు. ఉపమాన రీతిగా ఇప్పటి లోకంలో ఉన్నటువంటి వీళ్ళు కాదు. అయితే దానికి ఎందుకు అట్లాగా ఆ పేర్లు పెట్టారు అనేది మళ్ళీ ఇంకో సబ్జెక్టు. మొత్తం మీద ఇక్కడ 6వ వచనంలో యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఏ జనాన్ని గురించి రాసినా ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చారు. అంటే యెరూషలేములోనే. ఆ భూమి మీద అనేక జనాంగాలు ఉన్నాయి. ఆ అనేక జనాంగాలన్నీ కూడా ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఇప్పుడు చంద్రమండలం లాగా ఉన్న కాంతులు ఈనుతున్నటువంటి ఆ నూతన యెరూషలేము అనే పట్టణములోనే ఈ భూజనాంగాలన్నీ పుట్టినవి అని దేవుడు లెక్క రాయిస్తాడని చెబుతున్నాడు. అది ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా నా పుస్తకం చదవండి. అసలు మొత్తం 8 ప్రణాళిక గ్రంథాలు రాసి మీకు అవకాశం ఉంటే మా ఆఫీసును సంప్రదించండి. అన్ని పుస్తకాలు చదివితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఏ విషయమైనా. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. రైట్ అండి. ప్రైజ్.